నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్ నేను కళ్యాణి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జిల్లాలో 512 గ్రామ వార్డు సచివాలయాల్లోని 4452 కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరణ జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత అన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాల్సి ఉందని ఎంపీ మార్గాని భరత్రాం మాధవీలత పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సచివాలయ వ్యవస్థని చులకన చేసి మాట్లాడిన సందర్భాలు చూశామని, అయితే జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మందికి పైగా ఉన్న సచివాలయ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ఒక్క సంతకంతో చేయటం జరిగిందన్నారు. మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి 2 కళ్ళులా చెవుల్లా సచివాలయ కార్యదర్శులు నిబద్ధతతో పనిచేయాల్సి ఉందన్నారు. మీ అందరి సర్వీస్కు క్రమబద్ధీకరణ చేస్తూ జీవో నెంబర్ 5 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్షలాది మంది శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా అధికారులు 200 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. Thank you CM sir. Thank you CM sir. ఏ స్కీమ్ వచ్చా కూడా నిమిషాల్లో మనకి డేటా కావాలి అంటే వాలంటీర్స్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మీ వల్లనే అది సాధ్యం అవుతా ఉంది అనేది ఈరోజు అందరి ముందర చెప్తూ ఉన్నాను. కోవిడ్లో కానీ ఎటువంటి డిజాస్టర్లో కానీ మీరు చేసిన సేవ నిజంగానే అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు, ఎక్కడైనా కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కానీ అటు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కానీ ఒక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఆల్ హ్యాండ్స్, ఐస్, ఇయర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ద సచివాలయం వ్యవస్థ. మీ అందరికీ కూడా పర్మనెంట్ జాబ్స్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కింద మరి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు 1 lakh దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు. మీరందరూ కూడా గ్రాటిట్యూడ్తో ఉండాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. మరి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీరు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్తో ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ యొక్క రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయం సిబ్బంది అందరికీ కూడా అపీల్ చేస్తా ఉన్నా. మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గవర్నమెంట్కి మరింత మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలి, చేస్తారు అని కూడా. ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయం వ్యవస్థ అనేటువంటిది తీసుకొచ్చి ఎవరికి ఏ అవసరం ఉన్నా వారి తలుపు తట్టి ప్రజల ముంగిట్లోకి, వారి గడప వద్దకే వెళ్ళి వారికి మేలు చేకూర్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా శ్రీకారం చుట్టారు. మరి ఇందులో పనిచేస్తా ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసేటటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించేటటువంటి విషయం. అల్లూరి సీతారామరాజు రహస్య స్థావరంగా వినియోగించుకున్న సరుగుడు ప్రాంతంలోని గుహలను పరిరక్షించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఐనాపురపు సూర్యనారాయణ కోరారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సరుగుడు గుహాలను కాపాడాలని, అల్లూరి నివాస ప్రాంతంలో లాటరైట్ మైనింగ్ లీజ్ రద్దు చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అల్లూరి రహస్య స్థావరంగా వినియోగించుకున్న అనకాపల్లి జిల్లా నాతవరం మండలము సరుగుడు ప్రాంతంలోని గుహలను పరిరక్షించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఇక్కడ మైనింగ్ లీజుకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎటువంటి తీర్మానం చేయలేదని, నకిలీ తీర్మానంతో అనుమతులు పొందారని అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ జరిపిన విచారణలో తేలిందన్నారు. అటవీ ప్రాంతాల్లో 2 కిలోమీటర్లు ఎటువంటి తవ్వకాలు జరపడానికి వీల్లేదని, మైనింగ్కు ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
అల్లూరి గుహలను పర్యాటక కేంద్రంగా చారిత్రక ప్రదేశాలుగా అభివృద్ధి చేసినప్పుడే ఆయనకు ఘన నివాళులు అర్పించినట్లవుతుందన్నారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, మిడియం వెంకటస్వామి, ముచ్చిక రంజిత్ దొర తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు బొజ్జా తారకం 83వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కులం వర్గం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. లీజులు రద్దు చేసే విధంగా ఉండాలి, రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు అటవీ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో ఎటువంటి మైనింగ్ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ విధంగా కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అవన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు 3 నెలల లోపల రిపోర్ట్ చేయమని చెప్పేసి కూడా అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేశారు. ఇవి కిలోమీటర్ దూరం కాదు, ఇది మొత్తం 500 ఎకరాలు. అందులో 200 ఎకరాలు ఏమో ఫారెస్ట్ కింద, 300 ఎకరాలు రెవెన్యూ కింద చేసి ఈ 300 ఎకరాలు లీజుకి ఇచ్చారు. అంటే ఈ ఒకే నెంబర్లో పక్కనే ఉంది, దీనికి అటవీ ప్రాంతంతో టానుకుని ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడ మైనింగ్ చేయడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అల్లూరు సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆ గుహలను కాపాడాలని, అక్కడ లాటరైట్ తవ్వకాలను ఆఫ్ చేయాలని, ఇవాళ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి తోలటానికి చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ని రద్దు చేసుకోవాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంతో రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద సోమవారం సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం దీక్ష ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ విధానాల కారణంగా దేశం ఇప్పటికే అన్ని రంగాల్లో సర్వనాశనం అవుతోందని ధ్వజమెత్తారు. దేశ సైనికులు బోర్డర్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు కాబట్టే నేడు దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారన్నారు. విశ్రాంత సైనిక ఉద్యోగి ఏఆర్ జోగేశ్వరరావు మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. తాను సైన్యంలో నాయక్ హోదాలో చాలా ఏళ్లపాటు పనిచేశానని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ వాటి ఆస్తులను అమ్మేసుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, మహిళా నాయకులు చామర్తి లీలావతి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, రాజు, ఎన్ఎస్యుఐ నగర అధ్యక్షుడు గుత్తుల ప్రేమ్ భాస్కర్, మహిళలు, కార్మికులు పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, అగ్నిపథ్ పథకాన్ని వెంటనే. ఈ అగ్నిపథ్ అనే పథకము దేశ రక్షణ వ్యవస్థలో బీజేపీ రక్షణ వ్యవస్థలో కూడా లాభ నష్టాలను బేరేజ్ వేస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అగ్నిపథ్ పథకం వల్ల దేశంలో రిక్రూట్ చేయబడినటువంటి ఆర్మీ మెన్స్ 4 సంవత్సరాలు మాత్రమే సైనిక వ్యవస్థలో పనిచేసిన తర్వాత వారిని ఇంటికి పంపించి వేయడం జరుగుతుంది. అందులో ఎఫిషియన్సీ ఉన్నటువంటి 25% మందిని మాత్రమే మరల ఆర్మీలో రిక్రూట్ చేస్తారు. అంటే 75% వెనక్కి పంపించేస్తున్నారంటే ఈ రిక్రూట్మెంట్లో ఆ రోజు ఎన్ని అవకతవకలు జరుగుతాయో మీరందరూ గమనించండి. ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళకి, బీజేపీ అనుయాయులకి మాత్రమే ఆ 25% రిక్రూట్మెంట్ జరుగుతుంది. మిగతా 75 మంది కూడా ఉద్యోగాలు లేక 4 సంవత్సరాలు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వారు ఉద్యోగం దొరక్క వారు అరాచక శక్తులుగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం అంటుంది ఈ 4 సంవత్సరాల్లో మేము కొంత అమౌంట్ ఇస్తాం, వచ్చిన తర్వాత వారికి కొంత అమౌంట్ ఇస్తాం. వారు అక్కడ నేర్చుకున్నటువంటి వృత్తులైనటువంటి బార్బరు, అలాగే చాకరు, అట్లాగా టైలరింగు మొదలగు వృత్తులు నేర్చుకుంటారు కాబట్టి వాటి వల్ల ఇక్కడ ఉపాధి పొందండి అంటుంది. మరి ఇక్కడున్న జనాలు ఏమైపోతారు ఆలోచన చేయండి. దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో ఎప్పుడూ పాల్గొనని బీజేపీ, జనసంఘ్ నేడు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినట్లు నాటకాలాడుతున్నాయని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు.
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా జూలై 3న మోడీ అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ సిపిఎం సంయుక్త సమావేశం జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్లు సంఘం అధ్యక్షులు కె రాంబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి రాజు లోవా, సిపిఐ నగర సహాయ కార్యదర్శి వి కొండలరావు, రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు బొమ్మసాని రవిచంద్ర పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో ఎప్పుడూ పాల్గొనే బీజేపీ జనసంఘం నేడు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినట్లు నాటకాలు ఆడుతున్నాయన్నారు. దేశంలో బ్రిటిష్ పాలన పోవాలని అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వదేశీ జపం చేస్తూ బీజేపీ బడా కార్పొరేట్ వ్యక్తులకు ఈ దేశ సంపద అమ్మేస్తున్నారని మండిపడ్డారు. జూలై 3వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని ప్రజాస్వామ్యవాదులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. మన్యం విప్లవ వీరుడు దేశమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి 4వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా 3వ తేదీ ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో వామపక్షాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈ స్వదేశీ జపం పేరుతో విదేశీ జపం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఒక ప్రజా ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఆ రోజు ఆదివారం ఉదయం 9:30 గంటలకు నందం గండ్ర సెంటర్ నుండి ప్రారంభమయ్యి కంబాల చెరువు మీదుగా ర్యాలీ జరుపుతూ మన గణేష్ చౌక్ సెంటర్కు చేరుతుంది. కావున రాజమహేంద్రవరంలో ఉన్న దేశమాత కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆలోచించే ప్రజాస్వామ్య శక్తులు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తూర్పు పశ్చిమ విశాఖ మన్యంలో అడుగు పెట్టకుండా గడగడలాడించినటువంటి స్వతంత్రోద్యమ వీరుడు, అటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏదైతే అల్లూరి ఆశయాలు అనుగుణంగా ప్రజల సంపద అంతా, దేశ సంపద అంతా ప్రజలకే చెందాలి, ప్రజల సంపదను దోచుకోవడానికి వీల్లేదని ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడారో, ఈరోజు భారతదేశ స్వదేశీ పాలకులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు దేశ సంపదని కార్పొరేట్లకి దోచిపెట్టేటువంటి పద్ధతిలో విధానాలు సాగిస్తా ఉన్నారు. కాబట్టి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో దేశ సంపదని, ప్రభుత్వ రంగ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కార్పొరేటీకరణ కాకుండా కాపాడాలనేటువంటి నినాదంతో ఈ 125వ జయంతిని జూలై 3వ తారీఖున రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రజా సంఘాలు, వామపక్ష శక్తులు, అభ్యుదయ భావులు అందరి సమక్షంలో ఒక ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం. ఈ ప్రదర్శనలో ప్రజానీకం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ వైఖరి స్పష్టం చేసిన తరువాతనే తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతిపత్రం అందజేసేందుకు బీజేపీ నేతలు తమకు అపాయింట్మెంట్ ఇప్పించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న కోరారు. ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఎంఆర్పీఎస్ నిరసన తెలియజేయటం ఖాయమన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ తమ వైఖరి తెలియజేసి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు తరహాలోనే శాంతియుత పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గతంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీలు నేడు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు వర్గీకరణ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయినా సరే వర్గీకరణ సాధించే వరకు వెనకడుగు వేసేది లేదని తెలిపారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఎల్లబెల్లి ఝాన్సీ, మేకల సూర్యారావు, మురళి, ప్రభాకర్, రత్నరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3-4 తారీఖులలో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సహించబోమని మాదిగ రాజకీయ పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. వర్గీకరణ
మరి సుప్రీంకోర్టు కూడా మొన్ననే పోయిన సంవత్సరం ఆగస్టులో 2020లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పుకు అనుకూలంగా ఇచ్చింది. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా అడగని ఓబీసీ వర్గీకరణ చేస్తారు, అడగకుండానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. కానీ అనేక ఉద్యమాలు చేసి అనేక కమిషన్లు అనుకూలంగా ఉన్న అనేక అసెంబ్లీ తీర్మానాలు పంపించినా కూడా మరి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి తెలియచేయాలనే ఉద్దేశంతో మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకులకు కార్యకర్తలకు మరి అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఇష్యూని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మా విజ్ఞాపన పత్రాన్ని మా వినతి పత్రాన్ని తీసుకొని పక్షంలో ఖచ్చితంగా నిరసన తెలియజేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతానని చెప్పి ఆనాటి మంత్రులు కానీ మరి ఆనాటి వెంకయ్యనాయుడు గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మీరు చూడండి, చట్టానికి లోబడి ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈరోజు కూడా వర్గీకరణ కోసం ఎక్కడ కూడా మరి నోరు విప్పడం లేదు. మరి అది మాదిగలకు చేస్తున్న ద్రోహమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలని, ఆంధ్రులు కళ్ళు తెరవకపోతే పాలనను సైతం ప్రైవేటు పరం చేస్తారని ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వ బ్యాంకులను అంబానీ ఆదానీ బ్యాంకులుగా దారాదత్తం చేయుటకు మోదీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసే కేంద్ర పార్టీకే జగన్ పార్టీ మద్దతు ఉంటుందనుకున్నామని, అయితే నేడు అందుకు భిన్నంగా హోదా విభజన హామీల అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని పచ్చిగా ఆంధ్రులను మోసం చేస్తున్న మోదీ సర్కారుకు జగన్మోహన్ రెడ్డి బాసటగా నిలవటం ద్రోహంగానే తాము భావిస్తున్నామన్నారు. ఆర్పీసీ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు డివిఆర్ మూర్తి, లంకా దుర్గా ప్రసాద్, కాసారాజు, వల్లి శ్రీనివాసరావు, వర్ధనపు శరత్ కుమారు, సింహ దుర్గారావు, పెండ్యాల నిరంజన్ ప్రదీప్, పెండ్యాల సత్యప్రవీణ్, మేడిచెర్ల శ్రీనివాసరావు, మట్టపర్తి తులసి, మాసా అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి? నట్టేడు ముంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కనబడడం లేదు. చదువుకున్నటువంటి విద్యావంతులందరినీ కూడా రోజు కూలీలుగా మార్చేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చదువుకుని ఈ రాష్ట్రంలో ఉపాధి దొరక్క, ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి తరలిపోయేటటువంటి వలస కార్మికుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటే అంతకంటే సిగ్గుమాలినటువంటి చర్య ఏంటి? ఈ దేశం భారతదేశమే గర్వపడినటువంటి ఒక మహోన్నత ఉద్యమానికి, చారిత్రక ఉద్యమానికి ఒక ప్రతీకగా నిలిచినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు గొప్ప చరిత్ర ఉంది. ప్రత్యేక హోదా కన్నా జయాంధ్ర మూమెంట్ 50 ఏళ్ల క్రితం మేము విడిపోతాం, మా ఆంధ్ర రాష్ట్రాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటాం, మా ఆంధ్రాలో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మా ఆంధ్రులకి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మేము మెరుగుపరుచుకుంటాం, సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అని 50 ఏళ్ల క్రితం ఆంధ్రులు ఉవ్వెత్తున జయాంధ్ర ఉద్యమాన్ని రూపకల్పన చేశారు. ఆ రోజు కుట్రల్లో కుతంత్రాలతో మనల్ని ఒప్పించి ఆంధ్ర విడిపోవద్దు, హైదరాబాదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం అభివృద్ధి చెందుదామని చెప్పి వేల కోట్ల రూపాయలు ఆంధ్రుల శ్రమనంతా అక్కడ పెట్టించి 50 ఏళ్ల క్రితం విడిపోతానని చెబితే 50 ఏళ్ల అనంతరం అన్యాయంగా విభజించారు. విభజించడం తప్పు కాదు, విభజించండి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పడి, కానీ మా వనరులు మీరు తరలించిపోవడం ఏంటి? మా వనరులు మీరు దోపిడీ చేయడం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి అపార ఖనిజ సంపద, సహజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు మీ రాష్ట్రానికి తరలిపోతున్నాయి. గుజరాతే మీరు భారతదేశం అనుకుంటున్నారు, గుజరాతే ప్రధాన రాష్ట్రం అనుకుంటున్నారు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంపదని మీరు దోచుకుపోతున్నారు. కళా సమ్మేళన్ 2022 పేరుతో శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాంటెక్ట్ అండ్ ఫెస్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కళా సమ్మేళన్ 2022 పేరుతో నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్
కాంటాక్ట్ అండ్ ఫెస్ట్ను రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత సాంస్కృతిక విభాగం శ్రీ రాధాకృష్ణ ట్రస్ట్ శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ స్థాయి సంగీత నృత్య పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు రాష్ట్రాల నుంచి నృత్య సంగీత కళాకారులు తమ ప్రతిభను చాటి చెప్పారు. తురగా సూర్యారావు, అడ్డాల నాగేశ్వరరావు, ఆశపు రామలక్ష్మి, పంపన సత్యనారాయణ, భాస్కర కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర కళా సమ్మేళన్ అనేటటువంటి 2022 జాతీయ స్థాయి సంగీత నృత్య పోటీలు అద్భుతంగా సాగాయి. గత 4 రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అనేక వేల మంది కళాకారులందరూ కూడా వచ్చి వారి యొక్క ప్రతిభను కనబరుచుకున్నారు. చివరిగా ఇప్పుడు బహుమతి ప్రదానం ఈరోజు జరుగుతోంది. అయితే కళా సమ్మేళన కార్యక్రమంలో ప్రతి ఏడాది మేము నిర్వహిస్తున్నటువంటి దాంట్లో 2 రోజులు 3 రోజులు మాత్రమే జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా 4 రోజుల కార్యక్రమం నిర్విరామంగా చేయడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకు అంటే కళాకారులందరికీ కూడా ఏదో ఒక వేదిక అనేది ముఖ్యం. సో అటువంటి వేదికని మేము కొలాబరేటెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు కల్చరల్ డిపార్ట్మెంట్ మరియు ఆజాదీ కా అమృత మహోత్సవ్ వంటి వారు కూడా సపోర్ట్ చేయడంతో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 350 నుంచి 360 మంది విద్యార్థులు కళాకారులు వారి యొక్క ప్రతిభను కనబరుచుకున్నారు. సంగీతము, వీణ, వైలన్ మరియు కీబోర్డ్ మరియు కూచిపూడి, భరతనాట్యం, కథక్ వంటి అంశాల్లో ఈ పోటీలు జరగడం జరిగింది. ఇటువంటి పోటీలు అన్నింటికీ కూడా వారి పేరెంట్స్తో పాటు ఇంతమంది కళాకారులు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వీరందరికీ కూడా ఉదయం నుంచి వారికి టిఫిన్ మరియు బ్రేక్ఫాస్ట్తో పాటు భోజనాలు, రాత్రి డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 రోజులుగా అద్భుతంగా జరుగుతున్న ఈ రాధాకృష్ణ కళాక్షేత్ర కళా సమ్మేళనానికి మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గాయని గాయకులు సుస్వరాలతో ఆలపించిన సుమధుర సినీ గీతాలు ప్రేక్షకులకు వీణ్ల విందు చేశాయి. ఆహుతులను, అతిథులను ఉర్రూతలూగించాయి. ఆనంద్ ఈవెంట్ ఆధ్వర్యంలో స్థానిక విక్రమ హాల్లో జరిగిన సంగీత విభావరి ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకుడు ఏఎస్ ఆనంద్, ముఖ్య అతిథులు ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాదజిత్ మోహనమిత్ర, అల్లు బాబీ, పివిఎస్ కృష్ణారావు, ఏవి రమణ చేతుల మీదుగా ఘంటసాల మనవడు ఘంటసాల ఫణికుమార్, కళాకారులు తలపాగల వీరన్న, బొమ్మూరు పద్మజలను సన్మానించారు. గాయని గాయకులు కంటె వీరన్న చౌదరి, ఏవి రమణ, బోడపాటి శ్రీనివాస్, యువివి సత్యనారాయణ, ఏలూరి గంగాధర్, వంక బాలకృష్ణ, కంచపు రామలింగేశ్వరరావు, కొప్పర్తి భవ్య, ఈమని శైలజ, హేమాంబిక సినీ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో పట్నాల శ్రీనివాసు, ఎన్ఎఫ్ఎస్ సాయిబాబా, రాయుడు చంద్రకుమార్, దొండపాటి సుబ్రహ్మణ్యం, పిరాట్ల శ్రీహరి, సత్యనారాయణ చౌదరి, మల్లికార్జునరావు పాల్గొన్నారు. Yeah.
జన్మలోనూ ఈ విగ్రహాలు పుణ్యం చేసుకుంది, ఈ స్థల మహిమ. అట్లాగే మనందరం కూడా ఎంతో అదృష్టం చేసుకుని అంత పుణ్యం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో సంగీత ప్రేక్షకులు ఇంత ఈ రామమహేంద్రపురంలో ప్రేక్షక ఆధారం ఎంత ఎలా ఉందంటే సంగీతానికి ఆ గోదావరి మాత యొక్క ఆశీస్సులు. మా సంవత్సరం వచ్చేసి నాకు రైట్ హ్యాండ్గా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసే పరిస్థితి ఏర్పడి ఈ రోజున ఆనంద్ ఈవెంట్స్ అని ఒక కార్యక్రమం పెట్టుకుని ఫస్ట్ ప్రోగ్రామ్ పిలిచాడు. ఇనాగర్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ పిలవడం జరిగింది. ఇటువంటి సంస్థలు ఉండడం వల్ల ఏమిటంటే కొంతమంది గాయకులకి అవకాశాలు కలుగుతుంటాయి, కొంతమంది ఆర్టిస్టులు కూడా అవకాశం కలుగుతుంటుంది. స్టేజీ ఇది రోడ్ ద్వారా 10 మందికి దోహదపడినటువంటి పరిస్థితుల్లో చాలామంది కళాకారులు పాల్గొన్నటువంటి నైపుణ్యాన్ని తెలియజేయాలి అనుకున్నప్పుడు ఒక వేదిక కావాలి. శ్రీ పట్ల శ్రీనివాసరావు గారు, శ్రీ జిత్మోహన్ మిత్ర గారు, అట్లాగే మా సర్వరంగ అధినేత రమణ గారు, అట్లాగే టీవీఎస్ ప్రకాశ్రావు గారు, చీరతో సత్కరించడం వారికి కొప్పటి భవ్య వర్ధమాన గాయని సురదముని అధినేత శ్రీ ఏవి రమణ గారు దృశ్యంలో సత్కరిస్తున్నారు. సురదముని అధినేత మా అన్నగారు ఏవి రమణ గారు దుర్భష కృష్ణ గారు శారీమంలో సత్కరిస్తున్నారు. అట్లాగే శ్రీహరి ఈవెంట్స్ అధినేత శ్రీహరి గారు రెమిటో బహుకరిస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇటువంటి అవకాశాన్ని ఆనందంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.